షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏమ్మా ఇలారా. ఏంటమ్మగారు? ఇలారా. ఏంటమ్మగారు? నీ పేరేంటి? పంకజం అమ్మగారు. ఓహో ఇదేనా? రాధమ్మ ఇంటికి పనికి వెళ్తున్నావా? అవునమ్మగారు. శాంతమ్మ పంపించిందా? అవునమ్మగారు. మీకెట్టా తెలుసు? తెలుసులే కాని ఇలారా. బేగ వెళ్ళాలమ్మగారు. వెళదులే గాని నీతో కొంచెం మాట్లాడాలి, రా. ఏంటమ్మగారు? అవును, వెళితే ఆ రాధమ్మ ఎంత ఇస్తుందేంటి? ఓ 500 ఇస్తుంది అనుకుంటున్నానమ్మా. భలే దానివేలే. ఆ పిసినారి మొహాలు 500 ఇస్తారా? ఇంటెడు పని చేయించుకుని మహా అయితే 100-50 చేతిలో పెట్టి మిగిలినవి కవర్లో వేసిస్తారా అంతే. నాకు తెలుసుగా వాళ్ళ గురించి. అవునా అమ్మా? మరీ 100 500 ఇస్తారేమో, సరుకులు కొనుక్కుందాం అనుకున్నాను. వాళ్ళివ్వరు. నేనైతే పని లేకుండా 10,000 ఇస్తాను. 10,000? బాగా అవసరాల్లో ఉన్నట్టున్నావు, మరి చూసుకో. కాకపోతే నీ మీద నాకు నమ్మకం కలగాలి. నా అవసరం మీరు తెలుసుకున్నారు, అదే నమ్మకంగా ఎట్టుకోండి అమ్మగారు. తెలివైన దానివే. చెప్పండి అమ్మగారు, ఆ ఇంటికి వెళ్ళను, మీ ఇంట్లోనే పనిచేస్తాను. నువ్వు పని చేయాల్సింది ఆ ఇంట్లో. అవునా? ఏంటమ్మగారు ఆ పని? చెప్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నా పేరు బయటికి రాకూడదు. అర్థమైనాదమ్మా. 10,000 ఊరికే ఇస్తారా? ధైర్యంగా చెప్పండి, నమ్మకంగా చేసిపెట్టి 10,000 తీసుకుంటాను. ఇది ఇలా ఉండాలి. ఇక చెప్తాను, జాగ్రత్తగా విను. ఇది నువ్వు చేయాల్సింది. ఓస్, ఇంతేనా? నేను చేసేస్తానమ్మా. ఎవ్వరికీ నీ మీద అనుమానం రాకూడదు పంకజం. ముఖ్యంగా అక్షరా నొక్కుతుంటుంది, దాంతో జాగ్రత్తగా ఉండాలి. అట్టగేనమ్మా. సరే, ఫోన్ నెంబర్ ఇవ్వు. 9866. ఇది అడ్వాన్స్ తీసుకో. చెప్పింది గుర్తుందిగా? ఇవిచ్చారు కదమ్మా, ఇక చేసేస్తాలే. ఎప్పటికప్పుడు నువ్వు ఏం చెయ్యాలో నేను ఫోన్ చేసి చెప్తూ ఉంటా, ఫాలో అయిపో. సరే, వెళ్ళు. అలాగేనమ్మా. ఆయుధం దొరికిందే. ఇక మీ ఇంట్లో దీపావళి జరిగినట్టే, దీపం కొండెక్కినట్టే, మీ ఆశలు ఆవిరైనట్టే.